ఏదన్నా లైబ్రరీస్ ఏమంటే ఎందుకంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అంటారు. ఏదన్నా ఒక ఫంక్షన్ ఓఐసీలో చేయలేము, అలాంటప్పుడు మనము జావా స్క్రిప్ట్ అంటే కోడింగ్లో రాసుకోవచ్చు. కోడింగ్లో రాసుకొని దాన్ని మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే సో ఈ సపోజ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమే అనుకోండి, జావా స్క్రిప్ట్. ఓకే, సింపుల్ ఫంక్షన్ అనుకోండి. సింపుల్ ఫంక్షన్ ఇలా కాంప్లెక్స్ ఫంక్షనాలిటీస్ ఎలా చేస్తామంటే లైబ్రరీస్ వల్ల. సో ఇది జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఎప్పుడు వాడము, జస్ట్ సో ఇప్పుడు ఇట్లుంది. ఇది జావా స్క్రిప్ట్ ఫంక్షన్. స్క్రిప్ట్ ఫంక్షన్ ఇన్పుట్లో టెక్స్ట్ అని తీసుకుంటాడు. మనం ఏం వాల్యూ ఇస్తే దాన్ని కలుపుతాను. ఇది వన్ అవుట్పుట్ అంట, కన్కేట్ చేస్తాను. సో ఇది ఈ ఫంక్షన్ని మనము డాక్యుమెంట్స్లో నేను అంతే అంట జేఎస్ అని ఇస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ లైబ్రరీస్ అని ఒక ఉంది కదా, సో ఆ ఫంక్షన్ని మనం ఇది ఇంపోర్ట్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఇంపోర్ట్ వాల్యూ ఫంక్షన్స్ అంట. ప్లేస్ ఇదంతా ఇమేజ్ ఎఫెక్ట్స్, ఫాంట్స్ డిఫరెంట్ ఉంటాయి. మామూలుగా ఇక్కడ ఉంటాయి అనుకోండి, లైబ్రరీస్లో ఉంటాయి. సో ఇది లైబ్రరీస్లో మనం ఏదో ఒకటి ఫార్మాట్ తీసుకున్నాము, ఈ ఇంటిగ్రేషన్లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఒక న్యూ ప్రాజెక్ట్ చేస్తా, అప్లికేషన్ జస్ట్ లైబ్రరీని క్రియేట్ చేస్తా. సోర్స్ నేను రెస్ట్గా తీసుకుంటా. సో ఇది పోస్ట్ మెథడ్. డేటా ఇచ్చి ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తా. సో రిక్వెస్ట్ ఏదో ఒక ముందుది జావా స్క్రిప్ట్ లైబ్రరీని కాల్ చేసుకుందాము. రెస్పాన్స్ కూడా అక్కడ ఇద్దాము.
నేను లైబ్రరీని తీసుకుంటాను. ఇక్కడ యాక్షన్స్లో లాస్ట్లో జావా స్క్రిప్ట్ అని ఉంటుంది. దీన్ని తీసుకొని ఫంక్షన్స్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంపోర్ట్ అయింది అనమాట. నేను స్ట్రింగ్ రీప్లేస్ అనే ఏదో ఒకటి తీసుకుంటా. సో ఇన్పుట్ ఈ స్ట్రింగ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు సపోజ్కి ఇన్పుట్లో నుంచి నిషాన్ రెడ్డి వస్తే దాటున్న చోటంతా ఐకాన్ మారుస్తుంది స్ట్రింగ్ రీప్లేస్. సో మనం ఇన్పుట్ స్టేటస్ అని ఇస్తా రీప్లేస్ ఫ్రమ్ స్ట్రింగ్, రీప్లేస్ ఫ్రమ్ స్ట్రింగ్ డాటా. సో సింగిల్ కోట్లో ఇస్తా. తర్వాత రీప్లేస్ టు స్ట్రింగ్ ఏం మార్చాలి అని, సో ఐఫన్గా మార్చా అని చెప్తున్నా. సేవ్. ఇప్పుడు దీని అవుట్పుట్ని జావా స్క్రిప్ట్ అవుట్పుట్ని మనం అవుట్పుట్కి పంపించుకున్నాం. జావా స్క్రిప్ట్ ఉంది కదా, ఈ అవుట్పుట్ని మన రెస్పాన్స్కి తెచ్చుకున్నాం. స్టేటస్కి వ్యాలిడ్ స్టేటస్ని నేను రన్. సో నేను ఇన్పుట్లో ఇన్స్టంట్ రెడ్డి ఇస్తా. సో రన్ చేస్తా. నాకు నిషాంత్ ఐకాన్ వచ్చిందా? వాడు అంటే వాడు ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ జావా స్క్రిప్ట్ కోడ్ రాసినాడు. డాటా అంటే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది మనం చూసినాం కదా. ఓకేనా? ఇట్లా మనము లైబ్రరీస్ని పట్టుకోవచ్చు అన్నమాట. సేమ్ లుక్అప్ లాగా. ఇది కొన్ని ఫంక్షన్స్ ఏవైతే ఓఎస్ చేయలేదు అనుకుంటామో అది మనం కోడ్ రాసి ఆ కోడ్ జావా స్క్రిప్ట్లోనే రాయాలి. ఓకేనా? దాన్ని ఒక లైబ్రరీగా రెడీ చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. అది ఇంకొకటి ఓకే ఇచ్చేస్తారా ఏమన్నా? లేదంటే ఇంక్రిప్ట్ డీక్రిప్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా అప్పుడు సరే ఎర్రర్స్ డీబీలో సేవ్ అవడం లేదు. స్టేట్మెంట్ ఈ మధ్య బాగా ఎక్కువ ముందు బాగా జరుగుతుంది. ఇక్కడ హాస్టల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి వచ్చారు. కనెక్ట్ కొట్టాను.
ఇది లోపల కూడా తగ్గలింటుంది 2-3 సార్లు చేస్తే వస్తుంది. వీళ్ళు ఇట్లా చేస్తాను నవ్వింటాను వాళ్ళకు కూడా సేమ్ ఇట్లా వస్తుంది కదా. వాడు వాళ్ళే ఏదో మనకి యాక్సెస్ ఇచ్చింది. వాడు ఫిక్స్ అయ్యేది ఇష్యూని. అదే ఇష్యూ వస్తుంది కదా. ఇప్పుడే కాదు దాదాపు ఒక మనం ఫైనల్ స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ నుంచి అట్లా ఫైనల్ స్టార్ట్ చేసాం కదా, ఆరోగ్యం బాగుంది. ఒక్కసారి వస్తుంది. వస్తుంది మనకి కొంచెం బాగా నచ్చింది. అలానే వచ్చింది. ఇది ఎఫ్టీపీ వచ్చి చూడండి. ఎఫ్టీపీ ఏమన్నా వస్తుందంటే నాకు చెప్పండి, అది చేస్తాను నేను. ఇంకా ఎఫ్టీపీ